నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాక్ చైనా సరిహద్దుల్లో అనంత శాస్త్ర వ్యవస్థ, సిద్ధమైన భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం, భద్రతా సిబ్బంది అప్రమత్తత. ప్రధాని ఏపీ పర్యటన ఖరారు, అక్టోబర్ 16న శ్రీశైలానికి రానున్న మోడీ. వేడుకగా గరుడ వాహన సేవ, పోటెత్తిన భక్తులు, గోవింద నామస్మరణలతో పులకరించిన తిరుమల. గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలతో తిరుమల క్షేత్రం మారుమ్రోగింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకుంది. విశేషమైన గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాసు ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్ఠుడైన గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయా లోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహర్షి వస్తే ఆదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుతున్నారు. అమ్మ ఇక్కడ ఆ మహర్షి కాలం చేత కోపించి వచ్చినట్టుగా గుర్తించారు. మరలా ఆ ఈ జగత్తంతా కూడా ఈ వంశంలో ఒక విశేషం. ఒకవైపు మనకు మోహిని మూర్తి చక్కగా లోకాన్ని ఆకర్షించేవాడు, శత్రు సంహారం చేసేవాడు, చల్లగా ఉంటారని సామాన్యార్థం.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఈసారి మోడీ పర్యటన రాయలసీమ ప్రాంతంలో కొనసాగనుంది. వచ్చే నెల అంటే అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు ప్రధాని. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం వెళ్లనున్న ప్రధాని మోడీ శ్రీశైలం మల్లికార్జున స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకున్న తర్వాత కర్నూలులో నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. జీఎస్టీ స్లాబులలో కీలక మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ నుండి జీఎస్టీ సంస్కరణలను అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ సంస్కరణలపై కూటమి నేతలతో కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ఈ రోడ్ షోలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ప్రధాని మోడీ రోడ్ షో సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రధాన ఘట్టమైన గరుడ సేవకు వివిధ ప్రాంతాల నుండి వస్తున్న వాహనాలకై ప్రత్యేక పార్కింగ్లను ఏర్పాటు చేశామని పోలీసు శాఖ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండే కాక దేశ నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వీరికై తిరుపతి నగరంలో ద్విచక్ర వాహనాలకు, 4 చక్రాల వాహనాలకు, భారీ వాహనాలకు వేరువేరుగా వివిధ ప్రాంతాలలో ప్రత్యేక పార్కింగ్ను టీటీడీ, పోలీస్ విభాగాల వారు ఏర్పాటు చేశారు. నగరంలో మొత్తంగా 7 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పార్కింగ్ ప్రదేశాలలో విస్తృత భద్రతతో పాటు త్రాగునీరు మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలతో పాటు నిరంతర సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా తిరుమలలో గరిష్టంగా 4500 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం కలదని, అది పూర్తి అయిన పక్షంలో 4 చక్ర వాహనాలను కూడా పూర్తిగా అలిపిరి వద్ద నియంత్రించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రదేశాలకు దారి మళ్లించడం జరుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీసు వారు, టీటీడీ వారు అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతిలో పైకి వెళ్ళే వెహికల్స్ మూమెంట్ రెస్ట్రిక్షన్ పర్పస్లో నిన్న నైట్ 9 గంటల నుంచి 2 వీలర్స్ని ఘాట్ రోడ్లోకి అలౌ చేయడం లేదు. ఇది రేపు మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. 2 వీలర్స్ ఏవి కూడా నిన్న నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు కూడా 2 వీలర్స్ అలౌ చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులకి పైన తిరుమలలో పార్కింగ్ కన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 వీలర్స్ అక్కడ పైన 4500 వరకు మాత్రమే పార్కింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి అది నిండిన పక్షంలో 4 వీలర్స్ని కూడా ఇక్కడ తిరుపతిలోనే ఆఫ్ చేసి దానికోసం 7 పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసెస్లో వీళ్ళు 4 వీలర్స్ పెట్టుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ ద్వారా పైకి తిరుమలకి భక్తులను పంపించడం జరుగుతుంది. టీటీడీ ఎంతో సద్వినియోగము కార్యక్రమం చేసింది. దీనిపైన గరుడ వాహనానికి మేము చాలా బండదానం కానీ ప్లస్ పార్కింగ్లు కానీ చాలా నీట్ వర్క్గా చాలా క్లీన్గా పెట్టినారని నేను విన్నవించుకున్నాను సార్. నా పేరు సునీల్ కుమార్. నేను చిత్తూరు నుంచి వచ్చినాము. ఇక్కడ బయట పెడితే దొంగతనాలు జరుగుతున్నాయనేసి ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కాడ పెట్టాము వెహికల్స్. అంతా సౌకర్యాలు అంతా బాగున్నాయి, అంతా కరెక్ట్గా జరుగుతున్నాయి. తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్న గరుడ సేవకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాంబ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజు గరుడ సేవ అన్న విషయం విదితమే. దేశం నలుమూలల నుండి గరుడ సేవను వీక్షించేందుకు భక్తులు తిరుమల క్షేత్రానికి చేరుకుంటుంటారు. తిరుమల ఘాట్ రోడ్లో వెళ్లేందుకు గరుడ సేవ రోజున ద్విచక్ర మరియు 4 చక్రాల వాహనాలకు అనుమతి లేదు. దీంతో తిరుపతిలోని ఇస్కాన్ మందిరం మైదానం, అలిపిరి చెక్పోస్ట్, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్, బాలాజీ లింక్ బస్టాండ్, ఓల్డ్ చెక్ పోస్ట్ ప్రాంతాలలో వాహనాలను పార్కింగ్ చేసేందుకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ అధికారులు స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ చేసిన వాహనాలలో ఏమైనా ప్రమాదకర వస్తువులు ఉన్నాయా, అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అనే నెపంతో బాంబ్ స్క్వాడ్ 3 విభాగాలతో
తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బీడీ టీం ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు సిటీ కేబుల్తో మాట్లాడుతూ అనుమానం ఉన్న ప్రదేశంలో 3 జాగిలాలతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలను చేపట్టమన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా తారసపడితే పోలీస్ శాఖ దృష్టికి, విజిలెన్స్ దృష్టికి తీసుకువస్తే సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని భక్తులకు సూచించారు. అంతకుముందు బీడీ టీం ద్వారా యాత్రికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీడీ టీం ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 3 జాగిలాలతో టీం మురుగన్, నాయక్ నారాయణ, సుధాకర్ రెడ్డి, బాలకృష్ణ, వర్మారెడ్డి, యుగంధర్, ప్రకాష్, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ చేసిన వెహికల్స్, అనుమానాస్పద వస్తువులు కానీ ఎలాంటి ఐటమ్స్ కానీ ఉన్నను 3 జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీ చేసాము. అలాగే చెక్ పాయింట్, అలిపిరి చెక్ పాయింట్ కూడా బస్సెస్, అలాగే మన వెహికల్స్, సస్పెక్టెడ్ ఐటమ్స్ కూడా చెక్ చేసి సరౌండింగ్ ఏరియా అండ్ మన గరుడ సర్కిల్ ఏరియా, సరౌండింగ్ ఏరియా కూడా తనిఖీ చేయడం అనేది ఎక్కడ కానీ ఎలాంటి విశేషాలు లేవు. సో ఇక్కడ మన భూదేవి కాంప్లెక్స్ ముందరున్న వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం అనేది ఎలాంటి ప్రాబ్లం లేదు. సస్పెక్టెడ్ ఐటమ్స్ కానీ ఏంటంటే ఈ అనుమానాస్పద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి వెహికల్స్, 2 వీలర్స్ అండ్ వెహికల్స్ మన సస్పెక్ట్ పిలిగ్రిమ్స్ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్టయితే వాళ్ళ బ్యాగ్స్, లగేజెస్ అనేది చెక్ చేసి చేయడం జరుగుతుంది. పేద మధ్యతరగతి విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తే నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటీకరణ చేయటం అత్యంత బాధాకరమని వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేంద్ర, నల్లాని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్య విద్యార్థులకు వరంగా అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే నేడు అధికారంలోకి గద్దెనెక్కిన ఏడాదిలోపే వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని దళిత సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైద్య విద్య అభ్యసించడం ద్వారా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మెడికల్ కోర్స్ దోహదపడుతుందని, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు నేటి ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేయటం అత్యంత బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 30వ తేదీన తిరుపతి సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజీలుగా మారిస్తే ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండవు. డాక్టర్లుగా చదివిన వారు కూడా అన్ని కాలేజీలకు కూడా రిజర్వేషన్ వర్తించరు. ప్రైవేటైజ్ చేస్తే పూర్తిగా డబ్బులతో ఎంబీబీఎస్ సీట్లు డాక్టర్ పోస్టులు కొనాల్సి వస్తుంది. అదే ప్రభుత్వం ఉంటే, ప్రభుత్వ కాలేజీలు ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు పాటిస్తారు. అందులో డాక్టర్లుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కూడా ఉంటారని చంద్రబాబు దళితుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టే ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఈ పీపీపీ విధానాన్ని తెచ్చి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే ఎక్కువగా నష్టపోయేది దళితుల బిడ్డలు, దళితులే. దళితులు కాలేజీ సీట్లు డబ్బులు పెట్టి కొనలేరు. ఆ విధానాన్ని కనిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దళితులంతా బాగా చదువుకొని గొప్పవాళ్ళుగా ఉండాలని, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా గొప్ప స్థాయిలో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలకి వీళ్ళు తూట్లు పొడుస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ 30వ తేదీ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పుష్పాలంకార ప్రియుడు అంటూ ఉంటారు. అందుకే శ్రీవారికి అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రీతిమైనది. పవిత్రమైన ప్రాచీన తమిళ గ్రంథం తిరువాయ్ మొళిలో కూడా పేర్కొన్నారు. స్వామివారి ఆపద మస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఈ పుష్పహారాల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి కింద పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. సికామణి కిరీటం మీద నుండి 2 భుజాల మీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను సికామణి అంటారు. ఇది 8 మూరల దండ అని పేర్కొన్నారు. శాలిగ్రామ మాల శ్రీవారి భుజాల నుండి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతూ ఉన్న శాలిగ్రామ మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు అని తెలిపారు. కంఠసరి 2 భుజాల మీదికి అలంకరింపబడే దండ ఒకటి 3.5 మూరలు ఉంటుంది.
వక్షస్థల లక్ష్మి. శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు, ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. శంకుచక్రం. శంకుచక్రాలకు 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర ఉంటుందని తెలిపారు. కటారీ సరం. శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ 1, 2 మూరలు అని పేర్కొన్నారు. తావళములు. 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే 3 దండలు. 1 3 మూరలు, 2 3.5 మూరలు, 3 4 మూరలు అన్నారు. తిరువడి దండలు. శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. వివిధ రకాల పుష్పాలను పత్రాలను వినియోగించడానికి ఏర్పాటు చేసుకుంటున్నాము. వీటితో పాటు మూలవర్లకు కూడా ప్రత్యేక అలంకరణ కోసం వివిధ రకాల పుష్పాలతో మాల ఏర్పాటు చేస్తున్నాము. దీనికోసము సుమారు మనకి 20 మంది బయట నుంచి సిబ్బంది తీసుకున్నాము. వారికి సహకారము, అలాగే మా యొక్క గార్డెన్స్ సహకారంతో ఈ మాలను ఏర్పాటు చేసి గరుడ సేవ సందర్భంగా వినియోగించే దానికోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ గరుడ సేవ మాల కోసం మనకి సీజన్ బట్టి, మనకి అవైలబిలిటీ బట్టి మల్లెపూలు కానీ వేరే దీన్ని కానీ తీసుకొని వీటితో పాటు కురువేరు కూడా యాడ్ చేసుకొని ఈ ఒక గజమాలని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. చిన్న మున్సిపాలిటీలో సైతం పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేలా సహకరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తమతో కలిసి వచ్చే 5 చిన్న మున్సిపాలిటీల కమిషనర్లు నగరపాలక సంస్థ అధికారులతో శనివారం కమిషనర్ సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న వసతులు, కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో స్వచ్ఛ భారత మిషన్తో ప్రజల్లో అవగాహన కల్పించిన మేరకు చెత్త నిర్వహణ 100% నిర్వహణ చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా శనివారం స్వచ్ఛ సాగర్ జోడీ కండక్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో 2 రకాలైన నగరాలు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన నగరాలు మరికొన్నిటిని కలుపుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన తిరుపతి నగరంతో కుప్పం, మడకసిర, మైదకూటు, కమలాపురం, జమ్మలమడుగు మున్సిపాలిటీలను పారిశుద్ధ్య నిర్వహణలో మరింత మెరుగ్గా ఉండేలా సహకరిస్తామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా సిద్ధం చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూకివాకం వద్ద నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ కేంద్రాన్ని కమిషనర్లు పరిశీలించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ కమిషనర్ డాక్టర్ యువ అన్వేష్, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, వారిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆయన చెప్పిన విధానం ప్రకారం ఇక్కడ జరుగుతున్న కూటమి నాయకులు అరాచకానికి పరాకాష్ఠగా సోషల్ మీడియాలో పెట్టకపోయినా బంగా కేసులని కార్యకర్తల నాయకుల మీద పెట్టడం చాలా దుర్మార్గతనం, చాలా నీచమైనతనం. ఇలాంటి వ్యవహారం ఇంతవరకు ఎప్పుడూ జరగల. ఫస్ట్ టైం 24లో ఎలక్షన్ వచ్చినాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక, కూటమి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, లోకేష్ బాబు విద్యాశాఖ మినిస్టర్గా అయినాక రెడ్ బుక్ అనే పేరుతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణి చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులకు ఒకటే హెచ్చరిక మా నాయకుడు చేస్తున్నాడు. మీరు మంచి చెయ్యండి, న్యాయం ఉంటే న్యాయంగా చూడండి, లేదు అన్యాయం అంటే మీరు రిటైర్డ్ అయిపోయిన చట్ట సంబంధాలు ఉన్నా కూడా మిమ్మల్ని ఎత్తుకొచ్చి చట్టం ముందు నిలబెడతా ఉంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని. రేపు కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టడంలో కానీ మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కానీ మీకు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా మీరు రిటైర్ అయిపోయిన అటువంటి అధికారులు కానీ, సప్త సముద్రాలు దాటి ఎక్కడన్నా బయట వెళ్ళినటువంటి అధికారులను సైతం పిలిపించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కూటమి నాయకులు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారులు కానీ, మీరు కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు మీద కేసులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని చెప్పి, లేని పక్షంలో మీరు రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కూటమి నాయకులకి, ఈ అధికారులకు కూడా మేము తెలియపరుస్తాం. భావి భారత పౌరులను ఎన్సీసీ ద్వారా విద్యాలయాలలో తీర్చిదిద్దే హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి భవిష్యత్తు ప్రణాళికపై సమావేశమయ్యారు.
తిరుపతి యూత్ హాస్టల్లో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో విద్యార్థులకు ఎన్సీసీలలో శిక్షణ ఇచ్చే స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొని వారి సమస్యలపై కూడా చర్చించడం జరిగింది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ చైర్మన్ దయాకర్, కన్వీనర్ శ్రీకాంత్లు చీఫ్ గెస్టులుగా పాల్గొని మాట్లాడుతూ వారి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే వారికి అందాల్సిన జీతాలు నెల నెల వారి ఖాతాల్లో పడతాయని స్కౌట్స్ అండ్ గైడ్స్కు హామీ ఇచ్చారు. కానీ ఏ సర్టిఫికేట్ ఏంది, బి సర్టిఫికేట్ ఏంది, సి ఏంది, వాట్స్ నెక్స్ట్ అని స్కౌట్స్లో ఎవరైనా ఇస్తున్నారా? గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. నిజంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. నన్ను చేయని మోసం, నో ఇష్యూస్. ఎందుకంటే నాకు అలవాటు పడిన ప్రాణం మోసం పోతూనే ఉండా కొన్ని ఏళ్ళుగా. కానీ నేను ఇట్టే ఉండా. నన్ను మోసం చేసిన ప్రతి ఒక్కరు ఈ ఊరు నా పక్కన కూడా లేదు. వాళ్ళ కోసం కుర్చీలు ఉన్నాయి, మనుషులు లేరు. లాస్ట్ మాట్లాడే మూమెంట్లో కూడా అసలు ఎవరు లేదు. నేను ఒక్కడే ఉన్నా. అర్థమైందా? మీ ఆత్మసాక్షికి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకటి ఫేక్ అని నాట్ ఓన్లీ స్కౌట్స్, ఏదైనా ఒకటి ఫేక్ అని డౌట్ వస్తేనే 100 సార్లు మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం. కవి కోకిల గుర్రం జాషువా జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. తుడా కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి సభకు విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రథసారథులు సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, కోలా ఆనంద్, పుష్పా చౌదరి తదితరులు పాల్గొని గుర్రం జాషువా 130వ జయంతిని దిగ్విజయం చేశారు. అంటే ఈ రోజు మనం ఏదో గుర్తించామని కాదు, ఆ రోజే గుర్తించారు. అప్పటి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా పరిపూర్ణ బిరుదు పొందారు. అయితే 1971లో వారు స్వర్గస్థులయ్యారు. మన జాషువా గారిని నేను రీసెంట్గా చదివిన నుంచి తెలుసుకోవాలి అంటే తల్లి ప్రభావం డెఫినెట్గా ఆయన మీద ఎక్కువ ఉండి, క్రిస్టియన్ స్కూల్లో చదివినా ఏం చదివినా ఆయన సరస్వతి కటాక్షం ఉండటం వలన డెఫినెట్గా ఆయన దళితుడైనా ఏదైనప్పటికీ కూడా ఆయన పువ్వు పుట్టగలే పరిమళించును అనే విధంగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యువ శతావధానిగా తన 16వ ఏటనే యువ శతావధానిగా పేరెన్నికగలటువంటి యువ బాల సరస్వతి, యువ శతావధాన తిలక్ బిరుదాంకితులు శతావధాని ఉప్పలదడియ భరత్ శర్మ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాతోటి నాయకులు. ఆ రోజు ఆయన చెప్పాడు, నా కవిత వదూటి వదనంబు నెగాదిగా చూసి బలి బలి అన్నవారే నీ దివ్వలమని విలయించగా చివుక్కన లేచిపోవుసో బ్రాకున కుమ్మినట్లకు భార్గవ చంద్రని 130-120 సంవత్సరాల క్రితం ఆయన పద్యం రాసుకున్నాడంటే ఎంత అవమానానికి గురైనాడో చూడు. ఆయన గొప్ప కవి, జాతీయ స్థాయిలో పద్మభూషణం అందుకున్నటువంటి వ్యక్తి, కళాప్రభువును అందుకున్నటువంటి వ్యక్తి, ఎక్కడైతే సేత్కరించబడ్డాడో అక్కడ గండబెండారాలు దొరుకున్నటువంటి వ్యక్తి. ప్రసిద్ధి చెందినటువంటి తిరుపతి వెంకట కవులు ఆయన్ని గండ పెండేరంతో సత్కరించడం జరిగింది. ఎక్కడైతే ఆయన అవమానాలను ఎదుర్కొన్నాడో అక్కడే ఆయనకి ఏనుగు మీద అంబారిని ఎక్కించి ఊరేగించడం జరిగింది. అంతేకాకుండా మనందరికీ తెలిసిన విధంగానే ఒక రాజు మరణిస్తే ఒక తార నేలకొగును, అదేవిధంగా సుకవి మరణిస్తే ఒక తార గగనమెక్కును. భారతదేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తూ అభినందిస్తున్నారని ఎన్డీఏ కూటమి పార్టీలకు ప్రజల తరపున బీజేపీ నేత నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో, అదేవిధంగా ముడి సరుకులు ఉంటాయో, పప్పు దినుసులు ఉంటాయో, వీటన్నిటిని కూడా సామాన్యమైనటువంటి ప్రతి పేదవాడికి అందాలన్నటువంటి ఒక లక్ష్యంతో 5% స్లాబ్లో తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా 18%కి స్లాబ్ ప్రకారం ఏదైతే రవాణా వ్యవస్థ ఉంటుందో దానికి సంబంధించి విద్యుత్ పరికరాలకు సంబంధించి 18% స్లాబ్ని పెట్టడం జరిగింది. దానికన్నా హై ఎండ్ 40% స్లాబ్లో ఏదైతే కొనుగోలుదారులు రిచ్గా ఉంటారో ఈ బెంజ్ కార్లు ఇట్లాంటివి హై ఎండ్ కార్లకి వీటికి సంబంధించి టొబాకోకు సంబంధించి అదేవిధంగా గ్యాస్ ఆధారిత పానీయాలకు సంబంధించి 40% స్లాబుల్ని వాళ్ళు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా చాలా శుభ పరిణామం.
భారతదేశంలో జిఎస్టీ అనేది ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతోంది. పండుగ సెలవులను వృధా చేసుకోకుండా భవిష్యత్తు భారత పౌరులు, నేటి విద్యార్థులు అన్ని క్రీడలలో శిక్షణ తీసుకుంటే వారి భవిష్యత్తు బంగారు బాటే. విజయదశమి సెలవులను వృధా చేసుకోకుండా తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అన్ని క్రీడల్లో శిక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఉదయం సాయంత్రాలలో స్విమ్మింగ్, స్కేటింగ్, జూడో, టెన్నిస్, హాకీ తదితర వాటిల్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని భావి భరతమాత బిడ్డల తల్లిదండ్రులు వారి పిల్లల ఫ్యూచర్ను ప్లాన్ చేసుకుంటే బిడ్డల భవిష్యత్తు బంగారమే. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవంను పద్మావతి ఓపీడీ బ్లాక్ వెయిటింగ్ హాల్లో నిర్వహించారు. ఇంట్లో పిల్లలు, సంసారము, ఫ్యామిలీ ఇష్యూస్ వీటన్నిటి వల్ల బయట ఎక్కువగా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు చాలా వరకు. సో ఆ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. కానీ మగవాళ్ళు ఏంటి ఉన్నా కూడా వాళ్ళు సొసైటీలో మాట్లాడుతూ ఉంటారు, ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కొంచెం తగ్గించుకోగలరు. సో ఇవన్నీ మనం మార్చుకోలేని కారణాలు అన్నమాట. మార్చుకోగలిగే కారణాలు ఏంటి? గుండె జబ్బులు అరికెట్టడానికి ఫస్ట్ బీపీ అంటే రక్తపోటు అన్నమాట. ఆ రక్తపోటు మనం తొందరగా తెలుసుకోగలిగి అంటే ఎట్లా తెలుసుకోవచ్చు? కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే నీరసం కూడా వన్ ఆఫ్ ద కంప్లైంట్ అన్నమాట. నీరసం ఏమంటే ఇప్పుడు కార్డియాక్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు, ఫార్వర్డ్ ఫ్లో అంటే ముందుకి బ్లడ్ సరిగ్గా సరఫరా చేయలేనప్పుడు బ్లాక్ ఉండడం వల్ల ఇలాంటివి వస్తాయన్నమాట. ఈ 5 మన లక్షణాలు మనకి ఏమన్నా ఉంటే కనుక డాక్టర్ని సంప్రదించి కార్డియాలజిస్ట్ని మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఫర్దర్గా టెస్ట్ ఉంటాయి కదా, ఈసీజీ, ఎకో ఇలాంటి. ఇప్పుడు మీరందరికీ కూడా ఏదో హైపర్ టెన్షన్, వాళ్ళ డిసీజ్ ఇలాంటివి ఉన్నాయి. వీటన్నిటిలో గుండెనే ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే గుండెకి కూడా రక్త సరఫరా కావాలి, అప్పుడే అది పనిచేస్తుంది. సో ఈ గుండెకి రక్తం అందించడానికి 3 రక్తనాళాలు ఉంటాయి మెయిన్గా. అంటే అది పైపులు లాంటివి. ఈ పైపుల్లో ఎప్పుడైతే బ్లాక్స్ అంటే అడ్డుగోడల్లా ఫామ్ అవుతాయి, దానివల్ల గుండెకెళ్ళి రక్త సరఫరా ఆగిపోతుంది. అప్పుడు గుండెలో కొంత భాగం చనిపోతుంది, అంటే మోటారు పాడైపోయింది, కొంతవరకు పాడైపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? మోటార్ పాడైపోవడం వల్ల దాని పనితీరు తగ్గిపోతుంది, గుండె బలం తగ్గిపోతుంది. గుండె బలం ఒకసారి తగ్గిపోయింది అంటే ఒంట్లో ప్రతి అవయవానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఆసియా కప్ ఫైనల్స్లో భారత్, పాకిస్తాన్ దాదాపు 42 సంవత్సరముల తర్వాత తలపడనున్న నేపథ్యంలో భారత్ క్రికెట్ జట్టు అఖండ విజయాన్ని సాధించాలని రాములవారి గుడి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద భారత జట్టు అభిమానులు టెంకాయలు కొట్టి ప్రార్థించారు. ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి ఈ మ్యాచ్ చూస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూస్తారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో, బ్యాట్ని గన్నులాగా చూపిస్తూ కాల్ చేస్తామని రివర్స్లో పెట్టుకొని కాల్ చేస్తామని, అది వారి బుద్ధి. వారికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం పనిచేయదు. వాళ్ళు ఒక గొర్రెల్లాగా, ఒక విధవల్లాగా పనిచేస్తారనడానికి అతను చేసినటువంటి విన్యాసమే. ఆ బ్యాట్స్మెన్ గన్నును రివర్స్లో పెట్టి చూపించినట్టు, బ్యాట్ను కూడా రివర్స్లో హ్యాండిల్ తన వైపు పెట్టి బుల్లెట్లు తనకే కాల్చుకున్నట్టు చూపించాడు. అదేవిధంగా ఇంకొక బౌలర్ ఫ్లైట్లు ఎగురితే దిగిపోతాయి అన్నాడు, కానీ మన నరసదీప్ దానికి సరైన సమాధానం చెప్పాడు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలసి ఉన్న శ్రీ మహాగణపతి, శ్రీ కావమ్మ మారమ్మ, షిరిడి సాయిబాబా వారి దేవాలయం నందు ఘనంగా విజయదశమి సందర్భంగా శరన్నవరాత్రి మహోత్సవాలను జరుపుతున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు కావమ్మ అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. భక్తులు విశేషంగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్, పూజారి వాసుదేవ భట్టాచార్యులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొంటున్నారు. కావమ్మ మారయ్య దేవస్థానము జ్యోతి టాకీస్ నెహ్రూ నగరందు వెలిసి ఉన్న ఈ అమ్మవారి యొక్క దేవస్థానములో నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారాన్ని ప్రజలకి దర్శనమించింది. ప్రతి భక్తులందరూ విచ్చేసి లలితా ఉపాసకులు గావించి ప్రాతకాలాన్ని నిద్రలేచి అమ్మవారి యొక్క నామాన్ని, సహస్రనామాన్ని చదివి సాయ సంధ్యా వేళలో అమ్మవారికి కలశ పూజ గావించి లలితా సహస్రనామార్చన, కుంకుమార్చన గావించి అమ్మవారు పాత్రులకు కృపకు పాత్రులయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చైనా సరిహద్దుల్లో అనంత శాస్త్ర వ్యవస్థ, సిద్ధమైన భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం, భద్రతా సిబ్బంది అప్రమత్తత. ప్రధాని ఏపీ పర్యటన ఖరారు, అక్టోబర్ 16న శ్రీశైలానికి రానున్న మోడీ. వేడుకగా గరుడ వాహన సేవ, పోటెత్తిన భక్తులు, గోవింద నామస్మరణలతో పులకరించిన తిరుమల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో మళ్ళీ న్యూస్ విజన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.